చాలా కాలం క్రితం భూమిపై మనుషులు విస్తరించారు. పట్టణాలు పెరిగాయి, కుటుంబాలు పెరిగాయి. కానీ మంచితనం మాత్రం తగ్గిపోయింది. హింస, ద్వేషం, అన్యాయం భూమిని నింపేశాయి. మనుషుల హృదయాలు కఠినమయ్యాయి. వారు దేవుణ్ణి మరచిపోయారు. వారి ఆలోచనలు చెడుతో నిండిపోయాయి. దేవుడు పైనుండి చూశాడు. తాను ప్రేమతో సృష్టించిన ప్రపంచం పాపంతో కుప్పకూల్తోంది. దేవుని హృదయం బాధపడింది. కాని ఆ చీకటిలో ఒక వెలుగు ఉన్నది. అతని పేరు నోవహ్. నోవహ్ ఇతరులలా కాకుండా జీవించాడు. అతను దేవునితో నడిచాడు. ఆయన మాట వినేవాడు. ఆయన ఆజ్ఞలను పాటించేవాడు. అందుకే నోవహ్ దేవుని కృప పొందాడు. ఒకరోజు దేవుడు నోవహ్తో మాట్లాడాడు. భూమి పాపంతో నిండిపోయింది. నేను గొప్ప జలప్రళయాన్ని పంపబోతున్నాను. కాని నిన్ను మరియు నీ కుటుంబాన్ని రక్షిస్తాను. అది ఊహించలేని విషయం. దేవుడు చెప్పాడు, ఒక నౌక నిర్మించు. చిన్న పడవ కాదు, మహా పెద్ద ఓడ. 300 ముద్దలు పొడవు, 50 ముద్దలు వెడల్పు, 30 ముద్దలు ఎత్తు, 3 అంతస్తులు, ఒకే తలుపు. లోపల బయట పిచ్చిపోయాలి. నోవహ్ ఒక్క క్షణం కూడా సందేహించలేదు. అతను ప్రారంభించాడు. సంవత్సరాల విశ్వాసం. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. నోవహ్ ఓడ నిర్మించాడు. ప్రజలు చూసి నవ్వారు. ఇక్కడ సముద్రం లేదు, ఓడ ఎందుకు? నీ దేవుడు మళ్ళీ ఏదైనా విచిత్రంగా చెప్పాడా? అతన్ని ఎగతాళి చేశారు, అవమానించారు. కాని నోవహ్ ఆగలేదు. ఎందుకంటే నిజమైన విశ్వాసమనేది సులభంగా ఉన్నప్పుడు కాదు, కష్టమైనప్పుడు కూడా దేవుణ్ణి నమ్మడం. అతను నిర్మిస్తూనే ప్రజలకు హెచ్చరించాడు. కాని ఎవరూ వినలేదు. చివరికి ఆ రోజు వచ్చింది. ఏనుగులు. దేవుడు అన్నాడు, నీ కుటుంబంతో నౌకలోకి ప్రవేశించు. నోవహ్ భార్య, అతని కుమారులు షేమ్, హామ్, యాఫెత్ మరియు వారి భార్యలు నౌకలోకి వెళ్లారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. జంతువులు జంటలుగా వచ్చాయి. ఏనుగులు, సింహాలు, జింకలు, పక్షులు, చిన్న జంతువులు, పెద్ద జంతువులు. దేవుడే వాటిని పంపించాడు. ప్రపంచం ఆశ్చర్యంతో చూసింది. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడే తలుపు మూశాడు. మహాజల ప్రళయం. ఆకాశం నలుపుగా మారింది. మెరుపులు, గర్జనలు. వర్షం మొదలైంది. 1-2 రోజులు కాదు, 40 రోజులు, 40 రాత్రులు. ఆకాశం నుండి వర్షం, భూమి లోతుల నుండి నీరు ఉబికింది. పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. బయట ఉన్న ప్రతి జీవి నశించింది. కాని నౌకలో ఉన్నవారు సురక్షితంగా ఉన్నారు. బయట నాశనం, లోపల రక్షణ. ఎందుకంటే విధేయత రక్షణను తెస్తుంది. వేచి చూడడం. 150 రోజుల తర్వాత నీరు తగ్గడం ప్రారంభమైంది. నౌక అరారాత్ పర్వతాలపై ఆగింది. నోవహ్ ఒక కాకిని పంపించాడు. అది తిరిగి రాలేదు. ఒక పావురాన్ని పంపించాడు. అది తిరిగి వచ్చింది. ఇంకా నేల ఎండలేదు. 7 రోజుల తర్వాత మళ్లీ పంపించాడు. ఈసారి పావురం ఒక ఒలీవాకుతో తిరిగి వచ్చింది. ఆశ. మరొకసారి పంపినప్పుడు అది తిరిగి రాలేదు. భూమి ఎండిపోయింది. ఇంద్రధనస్సు, దేవుని ఒడంబడిక. దేవుడు అన్నాడు, బయటకు రా. 1 సంవత్సరం తర్వాత నోవహ్ కుటుంబం బయటకు వచ్చింది. నోవహ్ మొదటగా ఏమి చేశాడు? ఇల్లు కట్టలేదు, పంటలు వేయలేదు. ఒక బలిపీఠం కట్టాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇకపై జల ప్రళయంతో భూమిని నాశనం చెయ్యను. ఆ వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సు ఉంచాడు. ప్రతిసారి మేఘాలు చేరి వర్షం పడిన తర్వాత ఇంద్రధనస్సు కనిపిస్తుంది. అది దేవుని కృపకు గుర్తు. ఈ కథ మనకు చెప్పేది, నోవహ్ ఒంటరిగా నిలిచాడు. ప్రపంచం తప్పుదారి పట్టినా అతను దేవునితో నడిచాడు. అతని విశ్వాసం అతని కుటుంబాన్ని రక్షించింది. నౌక కేవలం ఓడ కాదు, అది రక్షణకు ప్రతీక. బయట నాశనం, లోపల జీవితం. ప్రశ్న ఇది, మనం కూడా నోవహ్లా దేవుని నమ్ముదామా? ప్రపంచం ఎగతాళి చేసినా మనం విధేయులుగా ఉంటామా? ఎందుకంటే చీకటి ఎక్కువైనప్పుడు దేవుడు ఇంకా విశ్వాసి హృదయాన్ని వెతుకుతున్నాడు.